కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. చిత్ర విచిత్రాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడిచేటువంటి ప్రభుత్వం చిత్ర విచిత్రాలు చేయటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఒక ఆయన ఈ ఊరు ఎమ్మెల్యే ఏమైనా రైతులకి మొక్కజొన్న వేస్తారు కదా, మొక్కజొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 2400 కొన్నారు, 5 ఏళ్ళు కూడా. ఇవాళ సాక్షాత్తు ఈ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని ఒక ఎమ్మెల్యే ఓనర్గా అంటే కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఒక కంపెనీ 1650 రూపాయలకి రైతుల దగ్గర గ్రామాల్లో మొక్కజొన్న కొంటున్నారు. ఇదేం పోయే కాలమయ్యా, ఇది పెదపకాలం కాకపోతే రైతులను ఉద్ధరిస్తాం, రైతులను బాగు చేస్తాం, రైతులకు నెత్తి మీద కిరీటం పెడతానని చెప్పి ప్రగల్భాలు పలికి ఇవాళ రైతులను ఇట్టా కాల్చుకు తింటున్నారు, రైతులను ఏపుకు తింటున్నారు. రైతుల కంటి నీరు ఈ పొన్నూరు గడ్డ మీద పడుతుంది, లేదా గుంటూరు ప్రాంతంలో పడుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొక్కజొన్న జొన్న ఊడ్చినటువంటి ఈ వేసవి కాలంలో ప్రతి రైతు కంటి నీరు భూమి మీద పడుతుంది. మాగాణి నేల మీద రైతు కంటి చుక్క పడితే, వర్షం చుక్క పడితే భూమి పండుతుంది, కానీ రైతు కంట నీరు భూమి మీద పడితే ఈ రాష్ట్రానికి ఈ ప్రభుత్వానికి అరిష్టమయ్యా. మీకు పోయే కాలం కాకపోతే 1650 కొంటం ఏంటయ్యా? ప్రభుత్వంలో ఉన్నాడు, ప్రభుత్వాన్ని నడిపేవాడు ఈ రకంగా కొంటం ఏంటని చెప్పని నిలదీస్తే పర్యవసానం ఆడ మొగ భార్య భర్త అందరి మీద ఇవాళ కేసులు పెట్టేటువంటి పరిస్థితి. వెనకటికేదో సామెతగా ఉంది, అన్న సామెతగా, ఎవరినో కొట్టి బజార్ ఎక్కి నన్ను కొట్టేశారని అరిచినట్టుగా. రాజకీయాల కోసం 25వ తారీఖున, కిందటి మాసం 25వ తారీఖున కలెక్టర్ ఆఫీసులో, గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర మొక్కజొన్న రైతుకి, జొన్న రైతుకి గిట్టుబాటు ధర లేదని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు కార్యకర్తలందరూ వీళ్ళు ధర్నా చేయటం ఏంటి? ఆ ధర్నాలో అంబటి మురళీ గారు ఈ పొన్నూరు శాసనసభ్యుడు చేస్తున్నటువంటి రైతులకు చేస్తున్నటువంటి మొక్కజొన్న జొన్న రైతులకు చేస్తున్న ద్రోహాన్ని ఆయన వెల్లడి చేయటం, అక్కడి నుంచి పథకరంజన చేస్తాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ఈ ఎమ్మెల్యే ధూళిపాడు నరేంద్ర గారు. అంబటి మురళీ గారు సొంత ఊళ్ళో ఇంటి పక్కన గోడౌన్ ఉందంట. ఆవిడ పేరు సోదా కళ్యాణి గారా, సోదా త్రివేణి గారు. సోదా త్రివేణి గారి అంటే ఆ ఊళ్ళో సోదా సముద్రి గారి కోడలు సోదా త్రివేణి గారి పేరు మీద గోడౌన్, వాళ్ళు కుటుంబం గోడౌన్ కట్టుకున్నారు. గోడౌన్ ఏంటంటే వాళ్ళ పొలాలు దెబ్బల మీద కట్టుకున్నారు. చుట్టూ వాళ్ళ పొలాలు ఉన్నాయి. దేనికయ్యా అంటే పండిన పంట తెచ్చి వర్షానికి తడిచిపోతే నష్టం జరుగుద్ది కాబట్టి తెచ్చి అక్కడ పెట్టుకున్నారు. లేదా వ్యవసాయానికి కావాల్సినటువంటి పనిముట్లు, ట్రాక్టర్కి కావాల్సినటువంటి పనిముట్లు, లేదా పొలుగు పార పెట్టుకుంటాకి అన్నీ కలిపి వ్యవసాయం కోసం షెడ్ వేసుకున్నారు. షెడ్ వేసుకుంటే ఏం చేయాలి? ఈ ఊళ్ళో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు ఒక్కళ్ళు లేకుండా, ఈ మామిళ్ళపల్లిలో కూడా తెలుగుదేశం ఉంది కదా, ఈ మామిళ్ళపల్లిలో కూడా జనసేన ఉంది కదా, కానీ ఇక్కడికి సంబంధించి ఈ గ్రామానికి సంబంధించిన ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఉండకుండా మొత్తం పొన్నూరు నుంచి లేదా చుట్టుపక్కల గ్రామాల నుంచి, అంటే ఈ పొన్నూరు మండలానికి సంబంధం లేకుండా పక్క మండలాల నుంచి కూడా అన్నిటిని కూడా తెలుగుదేశం నాయకులు వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది వ్యవసాయం చేయటంలో కంటే కూడా, అంటే దుక్కి దున్ని నారు పోసి కోత